సంఖ్యాకాండం 36 అధ్యాయం 5 నుంచి 10 వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. ఆఖరి వచనం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నంబర్స్ 36 చాప్టర్ 5 through 10. రెడీయా? మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించి ఇట్లనెను, యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. ఇజ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇజ్రాయేలీయులలో ప్రతి వాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకుని ఉండవలెను. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇజ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. పరిశుద్ధ వాక్యమును దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి వారి జీవితాల్లో మీరు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను మహింపరచడానికి నువ్వు చూచిన కృపను బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము తిరిగి ధ్యానం చేస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. రాబోయే నూతన సంవత్సరం కొరకు ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరిచి యోగ్యమైన రీతిలో ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని మేము గడిపేవారుగా ఉండుటకు, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రతి ఒక్కరికి మీరు కృప చూపించి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి అమ్మా. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసి వారు చివరి మజిలీకి వచ్చారు. ఆ చివరి మజిలీలో దేవుడు భవిష్యత్తు కొరకు కొన్ని విషయాలు వారితో మాట్లాడుతున్నాడు. అందుకే దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ప్రామిస్ ల్యాండ్. అంటే ఇశ్రాయేలీలు అయితే ఇంకొక అడిగేస్తే వాళ్ళు వాగ్దాన దేశంలోకి వాళ్ళు అడుగు పెడతారు. మనం ఇంకొక గంట ఉంటే న్యూ ఇయర్లోకి మనము ప్రవేశిస్తాం. కనుక వారికి మనందరికీ సరిపడినటువంటి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. 2024 సంవత్సరం ఏ రకంగా మనం అప్రోచ్ అవ్వాలి, ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఒకళ్ళు మీకు గుర్తుంటే గనక 3 రకాలైనటువంటి యాటిట్యూడ్స్ గురించి నేను మాట్లాడాను. మొట్టమొదటిది ఏంటండి? ద యాటిట్యూడ్ ఆఫ్ యారగెన్స్. రెండోది ఏంటి? ద యాటిట్యూడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మూడోది ద యాటిట్యూడ్ ఆఫ్ రెవరెన్స్. మనం అందరము దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి? ఆ రెవరెన్స్, గౌరవంతో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరత మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ సాయంకాల సమయంలో కొత్త సంవత్సరంలోకి ఇంకొన్ని ఘడియలలో మనము ప్రవేశించబోతున్నటువంటి ఈ సందర్భంలో మరికొన్ని విషయాలు మన ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో మొట్టమొదటి విషయం గనక మనం గమనిస్తే, మనము భవిష్యత్తు కొరకు సిద్ధపడేటువంటి క్రమంలో దేవుడు మనకిచ్చిన దాన్ని పట్టుకొని ఉండేటువంటి విశ్వాసము మనము సంవత్సరం అంతా కలిగి ఉండకపోతే ఆ సంవత్సరాన్ని మనం దాటలేం. యు నీడ్ ద ఫెయిత్ టు హోల్డ్ ఆన్.
దేవుడు మనకిచ్చినటువంటి సంవత్సరం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఆ సంవత్సరం అంతటిలో ప్రతిదినము కూడా దేవుని కొరకు మనము జీవించడం అనేటువంటిది కానీ, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను మనం నిర్వర్తించడం కానీ, ఏదైతే మనము సాక్ష్యాల్లో మన విశ్వాసాన్ని మనం తెలియజేశామో, ఆ విశ్వాసాన్ని కలిగి సంవత్సరం అంతా జీవించడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. కబుర్లు చెప్పినంత తేలిక కాదు క్రైస్తవ జీవితం, అది మనందరికీ తెలుసు. మనం అనుకున్నంత సులువు కాదు రాబోయేటువంటి సమయం, అది కూడా మనందరికీ తెలుసు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ సంవత్సరం అంతా, రాబోయే సంవత్సరం అంతా, హౌ డు యూ హోల్డ్ ఆన్ టు ద ఫెయిత్ దట్ గాడ్ హ్యాస్ గివెన్? దేవుని యందు కదలనటువంటి, అచంచలమైనటువంటి, స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం ఎట్లా కలిగి ఉండగలుగుతాం రాబోయే సంవత్సరం అంతా అనేటువంటిది గనక మనం గమనిస్తే, మొట్టమొదటిది మన దృష్టి దేని మీద ఉండాలి అనేటువంటిది గనక ఆలోచించినట్లయితే, ఈ జంక్షన్లో ఉన్నటువంటి మనము మన దృష్టి దేని మీద ఉండాలి అనేటువంటి గనక గమనిస్తే, ఆశీర్వాదం మీద కాదు కదా. ఇంకొద్ది సేపట్లో మనం ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం, క్యాలెండర్లు తీసుకెళ్తాం. మన జీవితంలో మనకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో మనకి ఏదైతే ప్రామిస్ వస్తుందో, వచ్చే సంవత్సరం అంతా కూడా ఆ ప్రామిస్ నెరవేర్చబడుతూ జీవితం ప్రశాంతంగా గడిస్తే బాగుండును అని మనందరికీ ఆలోచన ఉండటం మంచిదే. కానీ జీవితం అట్లా ఉండబోటం లేదు. దేవుడు మనల్ని ఏ రకంగా ప్రిపేర్ చేస్తాడు భవిష్యత్తు కొరకు అనేటువంటిది కనుక మనం ఆలోచించినట్లయితే, దేవుడు మన ముందు ఛాలెంజ్ ఉంచుతాడు. మనం ఆత్మీయ జీవితంలో ఎదగటం కొరకు దేవుడు మనకి ఆశీర్వాదాన్ని మన ముందు ఉంచడం, మన ముందు సమస్యను ఉంచుతాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సంఖ్యాకాండం చివరి అధ్యాయం చివరి వచనం, ద బుక్ లాస్ట్ కదా, ఆ లాస్ట్ లో అక్కడ ఏమని రాయబడింది చెప్పండి? ఎరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోషేలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు స్పెసిఫిక్ గా స్ట్రాటజిక్ గా వాళ్ళని ఒక ప్లేస్కి తీసుకొచ్చాడు. ఏ ప్లేస్ తీసుకొచ్చాడు? వాళ్ళ కళ్ళ ముందు వాగ్దాన దేశం కాదు పెట్టింది. నిజమే, వాగ్దాన దేశం పెట్టాడు. మనకందరం వాగ్దానం అంటే ఇష్టం కదా. కానీ అక్కడ వచ్చిన ఏం చెప్తుంది? ఎరికో ముందు పెట్టాడు దేవుడు, అవునా? సో ఎరికోలో వాళ్ళు ఏం చేయబోతున్నారు? వాగ్దాన దేశంలో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు చేయబోయే మొట్టమొదటి యుద్ధం ఎరికో మీదే. సో ఇప్పుడు దేవుడు వాళ్ళని ఎడ్జ్లోకి తీసుకొచ్చి స్పెసిఫిక్ గా స్ట్రాటజిక్ గా వాళ్ళు దేన్ని చూసేటట్టు పెట్టాడు? మాట్లాడరేంటమ్మా? ఎరికోని చూసేటట్టు పెట్టాడు. ఎందుకు? దేవుడు పాజిటివ్గా చూపించవచ్చు కదా. ఈరోజు మనం పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ లో ఉన్నాం కదా. ఎందుకు దేవుడు మన జీవితాన్ని పాజిటివ్గా తీసుకెళ్ళడు? మనము ఎదగటం కొరకు పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఎందుకు పెట్టడు? యు నీడ్ టు అండర్స్టాండ్. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే మనము ఇప్పుడు దేని మీద మన దృష్టి నిలపాలి? వాగ్దాన దేశం కాదు. వాగ్దాన దేశం కంటే ప్రాముఖ్యంగా ద ఫస్ట్ బ్యాటిల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ యువర్ ప్రామిస్. అది అర్థం చేసుకోవాలి. అది దేవుడు మనకు చూపించేది. ఈ రాత్రికాల సమయంలో ఎంతో ఆశగా వాగ్దానమును తీసుకునేటువంటి వారలారా, లేదంటే మీ అనుదిన జీవితంలో దేవుడు మీకు ఏదైతే వాగ్దానం ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారలారా, వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ముందు పోరాటం ఉండాలి. వాగ్దానం అంత తేలిగ్గా మన జీవితాల్లో రాదు. దేవుడు ప్రామిస్ని ఎప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వడు.
ఈ ప్రామిస్ అనేటువంటి మన జీవితాల్లో అది వాస్తవం కావాలంటే యు నీడ్ టు ఫైట్ ద బ్యాటిల్ ఫస్ట్. సో ఇప్పుడు దేవుడు స్పెసిఫిక్గా, స్ట్రాటజిక్గా, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని తీసుకొచ్చి ఎరికో కళ్ళ ముందు పెట్టి మోషేతో ప్రసంగం చేయిస్తున్నాడు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం అంతా ఏంటి? మోషే చేసినటువంటి ప్రసంగం. అవునా? మోషే దేని గురించి ప్రసంగం చేస్తున్నాడు? గతంలో దేవుడు చేసిన అంతటిని కూడా ఒకసారి రివ్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఏ రకంగా అయితే మనం ఇక్కడ కూర్చొని ఇయర్ ఇన్ రివ్యూ మనం పెట్టుకున్నాం వాచ్ నైట్ సర్వీస్లో. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సాక్ష్యాలు ఏం చెప్పండి? గతించిన సంవత్సరాన్ని మీరందరూ కూడా రివ్యూ చేశారు. సో ఇప్పుడు మోషే కూడా ఏం చేస్తున్నాడంటే ఒక వాచ్ నైట్ సర్వీస్ అరేంజ్ చేశాడు అక్కడ. కాదు ప్రసంగికుడు ఎవరు? మోషే. సో ద్వితీయోపదేశ కాండం అంతా ఏంటి? వాచ్ నైట్ సర్వీస్ ప్రసంగం. చాలా పెద్ద ప్రసంగం కదా, రైట్? చాలా పెద్ద ప్రసంగం చేశాడు వాచ్ నైట్ సర్వీస్లో మోసెస్. ఇంకా ఈ ప్రసంగం అవ్వగానే జరగబోయేటువంటి ఆస్పెక్ట్ ఏంటి? వాళ్ళు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు. ఎందుకు? యెహోషువ గ్రంథం ప్రారంభమవుతుంది. యెహోషువ గ్రంథంలో వారికి ముందున్నటువంటి మొట్టమొదటి పని ఏంటి? వాళ్ళు పోరాడినటువంటి మొట్టమొదటి పోరాటం ఏంటి? ఎరికో మీద వారు చేసినటువంటి పోరాటం. గుర్తుంచుకోండి. మన విశ్వాసంలో మనం బాగా ఎదగాలంటే చాలాసార్లు మనం అనుకుంటాం, ఏమండి ఈ పోరాటాల్లో నా విశ్వాసం సన్నగిల్లుతుంది. నో 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 నో. దేవుడు మన జీవితాల్లో పోరాటాలు పెట్టేది మన విశ్వాసం సన్నగిల్లటానికి కాదు. దేవుడు మన జీవితాల్లో ఛాలెంజెస్ తీసుకొచ్చేది, దేవుడు మన జీవితాల్లో బ్యాటిల్స్ తీసుకొచ్చేది మనము సన్నగిల్లటానికి కాదు, మన విశ్వాస జీవితాన్ని పెంపొందించడానికి. అందుకనే ప్రభువు స్పెసిఫిక్గా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీలకి వారి కళ్ళ ముందు వాగ్దానం యొక్క నెరవేర్పు అనేటువంటిది చూపిస్తున్నటువంటి ఆ క్రమంలో వారి ఫోకస్ అంతా కూడా, వారి అటెన్షన్ అంతా దేని మీద పెడుతున్నాడంటే ఎరికో మీద పెడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ ఫర్ దెమ్. కారణం ఏంటంటే ఈ వాగ్దాన దేశం కొరకు దాదాపు 600 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. దేవుడు ఎప్పుడు అబ్రహాం చెప్పాడు, అబ్రహాం అయిపోయాడు, ఇస్సాక్ అయిపోయాడు, యాకోబు అయిపోయాడు, యోసేపు అయిపోయాడు. ఆ తర్వాత ఐగుప్తులో 400 సంవత్సరాలు అయిపోయినాయి. పోనీ అట్లానే అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు అయిపోయినాయి. సో ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ లాంగ్ అవైటింగ్ ప్రామిస్. 600 సంవత్సరాలుగా వీళ్ళు ఈ వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు. 600 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఈ వాగ్దానాన్ని మరికొద్ది రోజుల్లో వాళ్ళు హస్తగతం చేసుకోబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు క్లెయిమ్ ద ప్రామిస్ ఆఫ్ దేర్ లైఫ్ టైం. విషయం కాదు ఇది, ద విష్ ఆఫ్ ద జనరేషన్స్. కొన్ని తరాల నుండి ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు కలలుతుంటా వచ్చారు, వాగ్దాన దేశం గురించి పాడుకుంటూ వచ్చారు, వాగ్దాన దేశం గురించి ఊహించుకుంటూ వచ్చారు. వాగ్దాన దేశం ఎట్లా ఉండబోతుంది, అట్లా ఉండబోతుంది అని రకరకాలుగా వాళ్ళ అనుభవాల్లో వింటా వచ్చారు. ఇప్పుడు ఈ రోజున ఈ వాగ్దాన దేశం అనేటువంటిది వారి జీవితాల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ రియాలిటీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 600 years ఆఫ్ టైం. ఇది చిన్న విషయం అంటారా, పెద్ద విషయం అంటారా? మనమైతే వాచ్ నైట్ సర్వీసు సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాం, అవునా? సంవత్సరం కంటే ఎక్కువసారి మనం పెట్టలేము వాచ్ నైట్ సర్వీసు. ప్రతిరోజు రమ్మంటే మీరు ఎక్కడ వస్తారు? ఈరోజు 31st కొట్టు కాబట్టి వచ్చారు మీరు. ప్రతిరోజు వాచ్ నైట్ సర్వీస్ పెట్టుకుంటే వస్తారా మీరు? ఎవరు రాలేం, అది తప్పేం కాదు. కానీ ఆల్మోస్ట్ 600 years ఆఫ్ హిస్టరీ, 600 years ఆఫ్ వెయిటింగ్, 600 years ఆఫ్ యాంటిసిపేషన్, 600 years ఆఫ్ ఎక్సైట్మెంట్. అబ్బాబ్బాబ్బా ఎన్నైనా చెప్పుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు అప్పటికీ వాడిని వదిలిపెట్టలేదు.
ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు దేవుడు వాళ్ళకి? ఏం చూపిస్తున్నాడమ్మా? ఎరికో పట్టణాన్ని చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? వాగ్దాన దేశంలో ప్రవేశించటం అనేటువంటిది ఎంత వాస్తవమో, వాగ్దాన దేశంలో పోరాటం ఉంది అనేటువంటిది దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం. ఏమా 2023లో చాలా పోరాటాలు పోరాడారు. ఆ మాటకు వస్తే మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పోరాటాల గురించి మాట్లాడితే మనకి వాచ్ అండ్ సర్వీస్ సరిపోదు. కానీ ఒకటి మట్టికి వాస్తవం, అనేకమైన పోరాటాలు మీరు పోరాడుకుంటూ వచ్చారు. అయిపోయింది 2023. 2024లో దేవుడు రెస్ట్ ఇస్తాడు ఏమన్నా? ఈరోజు మన హ్యాపీ న్యూ ఇయర్ అంటాం, మళ్ళా రేపటి నుండి పోరాటాలు స్టార్ట్. నా మాట మీకు అర్థమవుతుందా? ద స్ట్రగుల్స్ విల్ స్టార్ట్, ద బ్యాటిల్స్ విల్ స్టార్ట్. కాబట్టి ఇప్పుడు ఇంతకాలం వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు వాళ్ళ ముందు ఛాలెంజ్ పెడుతున్నాడు. జాగ్రత్త గమనించండి. మన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఛాలెంజ్ ఏంటంటే, మనల్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మన ఫెయిత్ లైఫ్లో, మన విశ్వాస ప్రయాణంలో మనము దారిలో ప్రయాణం చేయకుండా మన ప్రయాణాన్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆ డిస్ట్రాక్ట్ చేసేటువంటి అంశాలని మనం తప్పించుకొని వాటి మీద మనం దృష్టి నిలపకుండా దేవుడు మన ముందు ఏదైతే ఆయన మనకి పని అప్పగించాడో, ఈ ప్రాసెస్లో దేవుడు మనల్ని ఎటువంటి పోరాటాల గుండా ఆయన తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతున్నాడో వాటిని మనం అర్థం చేసుకోవటం మంచిది. కాబట్టి ఎప్పుడైతే మన పోరాటాలు మన ముందు కనపడుతుందో, మన ఎరికో పట్టణం మన ముందు కనపడుతుందో, ఆ మాటకొస్తే ఎరికో పట్టణం ఎక్కడుందమ్మా? వాగ్దాన దేశంలోనే ఉంది, బయట లేదు. సో ఇప్పుడు బై నెసెసిటీ వాగ్దాన దేశంలో వీళ్ళు అడుగు పెట్టాలంటే వీళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఏముంది? అక్కడ యుద్ధమే ఉంది. వీళ్ళు వెళ్ళి చాలా ఈజీగా వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేదు. అంత ఈజీగా వాళ్ళకి వాగ్దానం రాలేదు. ఆ వాగ్దానము వాళ్ళ జీవితాల్లో రియాలిటీ కావటం కోసం ప్రతి స్టెప్లో వాళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఎరికోలో ఫైట్ చేశారు, తర్వాత హాయిలో ఫైట్ చేశారు. ప్రతి స్టేజ్లో కూడా ప్రతి శత్రువుతో, ఆ మాటకు వస్తే 7 శత్రువులు ఉన్నారు అక్కడ వాగ్దాన దేశంలో. 7 దేశాలు ఉన్నాయి. అప్పటికే వీళ్ళు ఆ వాగ్దాన దేశంలోకి ఎంటర్ కాకముందే. ఆ మాటకొస్తే వీళ్ళు సాదాసీదా ఎనిమీస్ కాదు, చాలా జైగాంటిక్ ఎనిమీస్. అందుకని అంతకుముందు మోషే ఆ 10 మంది వేగులు వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటి? ఏమండి, వీళ్ళు శత్రువులు మాత్రమే కాదు, వీళ్ళు చాలా బలమైనటువంటి శత్రువులు. కాబట్టి ఇప్పుడు రాబోయే సంవత్సరంలో నువ్వు నేను ఏం చేయబోతున్నావు? ఎవరిని ఎదుర్కోబోతున్నావు? ఏంటి పాస్టర్ గారు భయపెట్టేస్తున్నారు మమ్మల్ని అంటున్నారా మీరు? మేమేమో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంత సిద్ధపడి వచ్చే మేము. కానీ ఇప్పుడు ఏమైతుంది మై ఫ్రెండ్స్? దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. అందుకే దేవుడు ఇంతకాలం వాళ్ళు ఎదురు చూసినా వాళ్ళని వాగ్దాన దేశంలో తీసుకొచ్చాడు. ఆ ప్రామిస్ ల్యాండ్ ఎడ్జ్లో వాళ్ళని కూర్చోబెట్టాడు. వాళ్ళ కళ్ళ ముందు ఎరుకొని చూపిస్తున్నాడు. ఇప్పుడు పదండి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుదురు. కానీ దాని అర్థం ఏంటి తెలుసా? వాగ్దానాన్ని మన జీవితాల్లో మనం స్వతంత్రించుకోవాలంటే ఎవడైతే పోరాడతాడో, ఎవడైతే పోరాటంలో నిలబడతాడో, ఎవడైతే పోరాటంలో గెలుస్తాడో వాడు మాత్రమే తన జీవితంలో వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఒకవేళ ఆ పోరాడే పరిస్థితి మనకి లేకపోతే, ఆ పోరాటాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనకు లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేం. యు కాంట్ క్లెయిమ్ ద ప్రామిస్. రెండో విషయం కనుక మనం గమనిస్తే, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మనం నమ్మగలగాలి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఏమి జరిగింది, ఈ విషయం మీకు అర్థం కావాలంటేనమ్మా, ఈ 36వ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్ ఇదే సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో మనం చూస్తాం. మీకు చాలా బ్రీఫ్గా ఈ యొక్క కాంటెక్స్ట్ చెప్తాను. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, జెలోబెహతు అనేటువంటి ఆయనకి 5 కూతుర్లు ఉన్నారు.
సో ఇప్పుడు ఈ 5 కూతుళ్ళు కూడా వాళ్ళకి కొడుకులు లేరు ఆయనకి. సో అరణ్యంలో ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాక్టికల్ ప్రాబ్లం అంటే, ఇప్పుడు వాళ్ళు వాగ్దాన దేశంలోకి ఎంటర్ కాబోతున్నారు. అందరికీ కూడా గోత్రములు చొప్పున ఆయా గోత్రానికి ఆల్రెడీ ఏం చేశాడు మోషే, స్వాస్థ్యాన్ని డివైడ్ చేసి పెట్టాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ 5 కుమార్తెలకు స్వాస్థ్యము లేదు. కారణం ఏంటి? ఇన్హెరిటెన్స్ అనేటువంటిది ఎవరి నుండి వస్తుంది? మగపిల్లల నుండి వస్తుంది. సో ఇప్పుడు గోత్రముల స్థానం ప్రకారం ఇప్పుడు ఏమైపోయింది? మిగతా వాళ్ళందరికీ ఇన్హెరిటెన్స్ ఉంది, కానీ ఈ 5 ఇన్హెరిటెన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మేము వాగ్దాన దేశంలోకి ఎంటర్ కాగలమా లేదా? కారణం ఏంటి? మాకు ఇన్హెరిటెన్స్ లేదు. ఆ మాటకు వస్తే, మేము ఎందుకు వాగ్దాన దేశాన్ని మేము స్వతంత్రించుకోలేదు? ఎందుకు మేము స్వతంత్రించుకోలేము? మేము చేసిన తప్పేమైనా ఉందా? మేమైనా పొరపాటు చేసామా? కాదు కదా. అంటే ఆడపిల్లగా మేము పుట్టడమే మేము చేసిన తప్ప? ఈ రకమైన డైలాగులు చాలా వచ్చుంటాయి. కానీ వీళ్ళు ఎంత ధైర్యం కలిగినటువంటి 5 ఆడపిల్లంటే, మోషే దగ్గరికి వెళ్ళి, ఆయన ఎక్కడున్నాడు? ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నాడు, దేవుని మందిరం దగ్గర ఉన్నాడు. ఆ మందిరము ద్వారం దగ్గరే మోషే నిలబెట్టి వీళ్ళు అడుగుతున్నారు, ఏమండి, ఆనాడు ఆయన తిరుగుబాటు చేశాడు కదా, కోరాహు తిరుగుబాటు చేసినప్పుడు చాలామంది చచ్చిపోయారు. అయితే మా నాయన ఆ తిరుగుబాటులో భాగం కాదు, ఆ తిరుగుబాటులో చనిపోలేదు, తన పాపములోనే ఆయన చనిపోయాడు. అంటే మామూలుగా ఆయన దేవుని అంగీకరించకుండానే చనిపోయాడు. తద్వారా ఇప్పుడు ఏమైపోయాం? మేము 5 ఆడపిల్లలు మిగిలిపోయాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ప్రామిస్ ల్యాండ్లోకి మేము ఎట్లా ఎంటర్ అవ్వాలి అని చెప్పి మోషేని మందిరంలోనే నిలబెట్టేశారు వాళ్ళు. మోషేకి అర్థం కాలే ఎలాగా దీన్ని ట్యాకిల్ చేయాలి, ఎట్లాగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభా ఏంటి ప్రభా, ఏం చేయమంటావు? ఇదిగో వీళ్ళు యోసేపు గోత్రికులు, అంటే మనషే గోత్రానికి చెందినటువంటి వారు ఈ 5 ఆడపిల్లలు. మరి వీళ్ళు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లంతో వచ్చారు. ఈ ప్రాబ్లంకి కారణం వాళ్ళేమీ చేయలేదు, వాళ్ళేం తప్పు చేయలేదు, వాళ్ళేం పాపం చేయలేదు. మరి అంత మాత్రం చేత ఈ రోజున స్వాస్థ్యము ఉండదు, ఇక మీరు ఇక్కడ ఆగిపోవాలి ఈ ప్రామిస్ ల్యాండ్ ఎడ్జ్లోనే అనంటే అది ఎంత బాధగా ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లంని వాళ్ళు మోషే దృష్టికి తీసుకొచ్చినప్పుడు, అప్పుడు మోషే దేవుని దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి తీర్పిస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఏ కల్చర్లో అయితే ఆడపిల్లలకి హక్కులు లేవో, ఏ కల్చర్లో అయితే ఆడపిల్లలకి ఆస్తుల్లో భాగం లేదో, ఆ కల్చర్లో దేవుడు విభిన్నమైనటువంటి తీర్పు ఇచ్చాడు. ఏంటి ఆ విభిన్నమైనటువంటి తీర్పు అంటే, ఈ 5 ఆడపిల్లలకి మీరు స్వాస్థ్యం ఇవ్వచ్చు, ప్రొవైడెడ్ ఈ 5 ఆడపిల్లలు కూడా ఆ గోత్రంలోనే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కట్టడి ఏంటంటే, ల్యాండ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండివిజువల్ చెందింది కాదు. ఇశ్రాయేలీలో ల్యాండ్ అనేటువంటిది అది గోత్రానికి చెందింది. ప్రతి గోత్రానికి కూడా డివైడ్ చేసి పోర్షన్ ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ అనేటువంటిది దేనికి అటాచ్ అయిందంటే, గోత్రానికి అటాచ్ అయ్యి ఉంది. కాబట్టి ఇప్పుడు అంటాడు మోషే, ఇదిగో వీళ్ళు ఆ యొక్క భూభాగాన్ని స్వతంత్రించుకోవచ్చు, ప్రొవైడెడ్ ఆ గోత్రంలోనే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఒకవేళ గనక గోత్రాన్ని దాటి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళకి దీనిలో స్వాస్థ్యం లేదు అని మోషే చెప్తాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, అంటే 27వ అధ్యాయం నుండి 36వ అధ్యాయంకి వచ్చిన తర్వాత, ఇప్పుడు వీళ్ళు యోసేపు కుమారులు వచ్చి, లేదంటే మనషే గోత్రికులు వచ్చి ఈ సన్నివేశాన్ని తిరిగి మోషేకి జ్ఞాపకం చేస్తున్నారు. అన్న, కొద్ది సంవత్సరాల క్రితం ఈ ప్రాబ్లం వచ్చింది కదా, వీరు మా కుటుంబం వారే, యోసేపు కుటుంబం వారే, మనషే గోత్రానికి చెందినటువంటి వారే, కానీ అన్ఫార్చునేట్ గా
వాళ్ళ నాయనకి కొడుకులు లేరు గనక మరి ఆడపిల్లలు ఒంటరిగా మిగిలిపోయారు. ఆనాడు నువ్వు వాగ్దానం చేశావు, ఆ రోజు నువ్వు చెప్పావు. ఏమని చెప్పావు? వీరు గనక ఇక్కడ గనక ఈ గోత్రంలో పెళ్లిళ్ళు చేసుకుంటే అప్పుడు ఈ స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇవ్వమని నువ్వు చెప్పావు గనక మరొకసారి ఆ వాగ్దానాన్ని నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? దేవుని మాటను మనం నమ్మగలగాలి, దేవుని మాటను మనం ట్రస్ట్ చేయగలగాలి. నిజంగా మనం రాబోయేటువంటి సంవత్సరంలో మనము దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే యు నీడ్ టు లెర్న్ టు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకరైనా చెప్పాలంటే ఆనాడు దేవుడు పలికినటువంటి మాట ఆ సంస్కృతిలో అది విచిత్రం, ఆ కల్చర్లో అది సామాన్యం కాదు. కానీ జాగ్రత్తగా గమనించండి, దేవుడు మన కొరకు సంస్కృతి మార్చగలడు, దేవుడు మన కొరకు గవర్నమెంట్లు మార్చగలడు, దేవుడు మన కొరకు జీవోలు కూడా మార్చగలడు. దేవుడు గనక పని చేయదలుచుకుంటే ఏది కూడా ఆయనకు ఆటంకం కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నా మాట మీకు అర్థమవుతుందా? ఇందాక చిన్నారావు సాక్ష్యం చెప్తున్నాడు, ఎందుకంటే మేము వెళ్ళాం పెళ్లి చూపులకి. అర్థమవుతుందా? ఎప్పుడు మరి మేమే ఫోర్ ఫ్రంట్లో ఉంటాం కదా, రైట్? వాళ్ళు కొట్టినా ముందు మేమే దొరికేది అక్కడ. వెళ్ళే మా రోజున ఊర్లో అనుకోలే ఏం జరగబోతుంది, కానీ దేవుడు అద్భుతంగా ఆ రోజు ఏమైంది, పెళ్లి చూపుల్లో వాళ్ళు కష్టంగానే ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, మొన్న వెళ్ళేటప్పటికి ఎవరైతే ఆ రోజు అడ్డుపడ్డారో వాళ్ళే మీటింగ్ని అరేంజ్ చేసి కండక్ట్ చేశారు. దేవుని స్తోత్రం. వాళ్ళే సాక్ష్యాలు చెప్పడం మొదలు పెట్టారు. మై ఫ్రెండ్స్, దేవుడు పని చేయటం మొదలు పెడితే ఆయన ముందు ఏది కూడా ఆగదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఓ గొప్ప పర్వతమా, ఇశ్రాయేలును అధిగమించడానికి ఎవడు నువ్వు? నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజల ముందు ఏది కూడా నిలబడలేదు. అయితే పోరాటాలు తప్పవు, బ్యాటిల్స్ తప్పవు, దేవుని కొరకు ఆ నిర్ణయాలు తీసుకోక తప్పదు. కానీ ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఆ యొక్క నిర్ణయాలు మనం తీసుకుంటామో దేవుడు అద్భుతంగా ఆయన పని ఆయన జరిగిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం కనుక మనం గమనిస్తే, దేవుని యొక్క మాటను మనం విశ్వసించడం మాత్రమే కాదు, కానీ దేవుడు అప్పగించినటువంటి పనిని మనము నమ్మకంగా కొనసాగించాలి. ఇక జాగ్రత్తగా గమనించండి, దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు కార్యం చేసినా, ఎప్పుడు ఆశీర్వాదం అనేటువంటిది మన జీవితాల్లో ఆయన ఇచ్చిన, ద బ్లెస్సింగ్స్ ఆల్వేస్ కమ్స్ విత్ రిస్ట్రిక్షన్స్. దేవుడు ఎప్పుడు కూడా బ్లాంకెట్ ఫ్రీ ప్రామిస్ ఎప్పుడు ఇవ్వడు, బ్లాంకెట్ ఫ్రీ బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా ఇవ్వడు. దేవుడు ఆయన ఆశీర్వదించాలంటే దానికి చాలా కండిషన్స్ ఉంటాయి. దేవుడు ఆయన మన జీవితాన్ని పైకి తీసుకొని వెళ్ళాలంటే ముందు చాలా నల్లగొట్టుడు కార్యక్రమం ఉంటుంది. మనము దేవుని చేతిలో నల్లగొట్టబడకుండా, దేవుని చేతిలో మనం వెర్రగొట్టబడకుండా, దేవుడు తన కార్యాన్ని మన జీవితాల్లో చేయటానికి మనం ఇష్టపడకపోతే దేవుని యొక్క గొప్ప వాగ్దానాన్ని మన జీవితాల్లో మనం స్వతంత్రించుకోలేం. అందుకనే ఇక్కడ ప్రభు ఏమన్నాడు, బ్లెస్సింగ్ ఆల్వేస్ కమ్స్ విత్ రిస్ట్రిక్షన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరే గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలీలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్థానమును హత్తుకొని ఉండవలెను. జాగ్రత్తగా గమనించండి, ఏం మాట మాట్లాడాడు అక్కడ? హత్తుకొని ఉండవలెను. ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఎక్కడ కనబడుతుంది? పెళ్లిలో వినబడుతుంది. ఆ మాట ఎక్కడ వినబడుతుంది? ఆది కాండంలో వినబడుతుంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనవలెను. దాని అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు హత్తుకొని ఉండాలి. నెవర్ లీవ్ ద వర్క్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదం మన జీవితాల్లోకి రావాలంటే హత్తుకోవడం అనేటువంటిది
అది కంపల్సరీ. మీకు గుర్తుందా? తనకిచ్చినటువంటి భూభాగాన్ని, ఆ వాగ్దానాన్ని హత్తుకొని ఉన్నాడు. ఎవరైనా? నాబోతు. గుర్తురాలే మీకు? ఎందుకు నాబోతు చచ్చిపోవాల్సి వచ్చింది? ఏమా, చాలా సింపుల్ గా మీరు గమనిస్తే, ఒకవేళ గనక దేవుని మాట విషయంలో నాబోతు కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఆహాబు ఎంత డబ్బులు ఇచ్చేవాడు చెప్పండి నాబోతుకి? మాట్లాడరేంటమ్మా? రాజు తలుచుకుంటే. అవునా? సో రాజే ఆఫర్ తీసుకొచ్చాడు. నాబోతు, నీకున్నటువంటి ఆ భూభాగాన్ని కనుక నా స్వంతము చేస్తే నేనేం చేస్తాను? నీకు కావాల్సింది ఇస్తాను. వైట్ పేపర్ మీద సంతకం పెట్టిస్తాను. రాజుగారు గనక వైట్ పేపర్ మీద ఆయన సీల్ వేసి ఇస్తే మనం అంటాం కదా, పంట పండిపోయింది పాస్టర్ గారు. ఏమైంది నాబోతుకి? పంట పండిపోయిందా? పండిపోలా, చచ్చిపోయాడు. అమ్మా, విశ్వాసం అంటే అది. కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యం. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్థానమును హత్తుకొని ఉండవలేను. యు నీడ్ టు క్లీవ్ టు వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ టు యు. నాబోతు దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఆహాబంతటి వాడు వచ్చి ఆఫర్ ఇచ్చిన దేనికి కూడా లొంగలేదు నాబోతు. నేనంటాను, విశ్వాసం అంటే అది. ఈ ప్రాసెస్ లో నాబోతు ప్రాణం పోగొట్టుకున్నాడు. మనమైతే ఏమనుకుంటాం తెలుసా? అటువంటి వాడిని చూసి, పిచ్చోడు పాస్టర్ గారు, వీడికి లోకం తెలియదండి. ఏం తెలీదు? పిచ్చోడండి, లోకం తెలియదండి, శాత కాలేదండి, దద్దమ్మండి. దద్దమ్మ నాయన ఊరికే ప్రాణాన్ని పోగొట్టుకుంటాడా ఎవడన్నా? అది ఎంత విలువైంది కాకపోతే ప్రాణం పోగొట్టుకుంటాడు? ఆ మాటకు వస్తే కాంప్రమైజ్ అయ్యేవాడే ప్రాణం పోగొట్టుకోడు. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యేవాడు తన ప్రాణాన్ని సేవ్ చేసుకుంటాడు. కాంప్రమైజ్ కానోడే ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అది ఏ పరిస్థితి అయినా. నేనంటాను, దేవుని ఆశీర్వాదం అనేటువంటిది దానికి ట్యాగ్ లైన్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. దేవుని మాటకు లోబడాలి. ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడతామో, దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడుకుంటామో. ఇది చెప్పండి, నాబోతు అన్నాడు, నేను సంపాదించుకుంది కాదండి, నేను డబ్బులు పెట్టి కొనుక్కుందేం కాదు, ఇది నాకు ఆయాచితంగా పిత్రాచితంగా వచ్చినటువంటి స్వాస్థ్యము. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? దాన్ని హత్తుకొని ఉండాలి. రాజా, నువ్వు అడిగినా గాని మేమివ్వం. ఏమ్మా, షడ్రకు మెషక అబేద్నెగోలు అదే చెప్పారు కదా. ఓ నెబుకద్నెజరు, మేము సేవించేటువంటి దేవుడు ఏమంటారు? వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని విడిపించగలడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ ఆయన విడిపించకపోయినా నువ్వు పెట్టిన ప్రతిమకు నమస్కారం చెయ్యం. అదమ్మా హత్తుకొని ఉంటామంటే, అది కమిట్మెంట్ అంటే. ప్రాణం పోయినా నువ్వు పెట్టిన దానికి మేము తలంచం. ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డారమ్మా. అది అటువంటి వాళ్ళే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. నాబోతు ప్రాణం పోయినా తన పిత్రాజితాన్ని ఆహాబుకి ఇవ్వటానికి ఇష్టపడలేదు. ప్రాణం పోగొట్టుకున్నాడు. అంత మాత్రం చేత తాను లాస్ అయ్యాడా? లేదు లేదు లేదు. దేవుని యొక్క అనుగ్రహంలో నాబోతుకున్నటువంటి స్థానం ఎంత గొప్పది. ఈరోజు నాబోతు గురించి మనం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎందుకు మనం ధ్యానం చేస్తున్నాం? ఇంకా నాబోతుని ఎందుకు మనం గుర్తుపెట్టుకుంటా ఉంటున్నాం? ఫెయిత్ని అంత తేలిగ్గా తీసుకోమాకండి. ఫెయిత్ని అంత చీప్గా చూడమాకండి. మై ఫ్రెండ్స్, రాబోయే సంవత్సరంలో నిజంగానే దేవుని యొక్క వాగ్దానం మన సొంతం కావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో అది నెరవేర్చబడాలంటే ఆ రిస్ట్రిక్షన్స్ని ఫాలో అవ్వాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయంలో దేవుని మాటకు లోబడుట
చూడండి, సంఖ్యాకాండం ఇదే 36 అధ్యాయం 10వ వచనంలో ఏమన్నారు అక్కడ? ఇదిగో అమ్మా, నీకు చెప్పినటువంటి మాట సహేతుకమే. ఏమండి, 5 ఆడపిల్లలకి పెళ్లి చేయడం చిన్న విషయం అంటారా, పెద్ద విషయం అంటారా? నా బాగా తెలుసు, మా మామగారికి 4 ఆడపిల్లలు, నేను పెద్దామని పెళ్లి చేసుకున్నా. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. సో ఇప్పుడు 5 ఆడపిల్లలకి ఏ గోత్రంలో పెళ్లి కావాలి? బయట వేరే గోత్రానికి వెళ్ళటం కుదరదు. నీకు ల్యాండ్ కావాలా, గోత్రంలో కూర్చో. ఎంత కష్టం అనుకుంటున్నారు మీరు? అది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. కానీ అక్కడ ఏమని రాయబడిందమ్మా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహద్ కుమార్తెలు చేసిరి. మనము ఈ సంఖ్యాకాండంలో కనుక గమనిస్తే చాలా రిపీటెడ్గా వాడబడినటువంటి పదం, ఆల్మోస్ట్ 21 సార్లు ఈ పదం మనం గమనిస్తాం. ఏంటో తెలుసా పదం? యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు మోషే అహరోన్లు చేశారు. అమ్మా, దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి గాడ్ రిక్వైర్స్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. దేవుని మాటను జవదాటనటువంటి వాడే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు. దేవుని వాగ్దానం, దేవుని మాటకు అక్షరాల లోబడేటువంటి వాడే దేవుని చేత హెచ్చింపబడతాడు. ఈ ప్రాసెస్లో మనం నష్టపోవచ్చు, మనం పోగొట్టుకోవచ్చు, కానీ అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ సంఘటనలో అసలు ఐరనీ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడికి, నేనంట కదా చాలాసార్లు, దేవునికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. ఏంటి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటేనమ్మా, 27వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో జెలోపెహద్ కుమార్తెలు, 5 కుమార్తెలు స్వాస్థ్యాన్ని ఎట్లా పొందుకున్నారో అది రాయబడింది. సంఖ్యాకాండం అదే అధ్యాయంలో 12వ వచనం నుండి మోషే స్వాస్థ్యాన్ని ఎట్లా పోగొట్టుకున్నాడో రాయబడింది. విచిత్రం కాదు? ఏమా, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలని అసలు ముందు ప్లాన్ ఎవరిది? అసలు ముందు లీడర్ ఎవరు? దర్శనం ఎవరిది? ఏమంటారు, పని చేసింది ఎవరు? మోషే. వన్ ఫైన్ డే అక్కడ బార్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? అసలు కల్చర్లో లేని విధంగా, ఆ సంస్కృతిలో ఎవరికి తెలియని విధంగా చాలా కొత్తగా దేవుడు ఏం చేశాడు? 5 ఆడపిల్లలకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. 80 సంవత్సరాలు ప్లస్ 40 సంవత్సరాలు, ఎంత? 120 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రయాసపడ్డ మోషేకి దేవుడు వాగ్దాన దేశంలో స్వాస్థ్యం ఇవ్వలే. దీని ఏమంటారు మీరు? అమ్మా, గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడు వ్యక్తులను బట్టి నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. మనం ఎవరమైనా, మనము విశ్వాసులమైనా, మనం సేవకులమైనా, ఎవరికైనా ఒకటే మెషర్. దేవుడు కోరుకున్న దానికి మనం నిలబడతామా? ఆ స్ట్రగుల్లో మనం ఫైట్ చేస్తామా? దేవుని మాటను నమ్మి ఆయన మాటకు లోబడతామా? ఒకవేళ దేవుని మాటకు లోబడేటువంటి క్రమంలో ఎంతో విలువైన పోగొట్టుకుంటామా? పోగొట్టుకోనేయండి, అవసరమైతే ప్రాణం కూడా పోనేయండి. అటువంటి ధైర్యం ఉన్నవాడు మాత్రమే దేవుని వాగ్దానాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాడు. ఆ ధైర్యాన్ని ఈ 5 ఆడపిల్లలు చూపించారు. ఆ మాటకు ఈ 5 ఆడపిల్లలు కట్టుబడి దేవుని మాటకు లోబడ్డారు. తద్వారా ఈవెన్ మోషే, చాలా సీనియర్ అయినటువంటి మోషే, చాలా అద్భుతమైనటువంటి నాయకుడైనటువంటి మోషే, 10 లక్షల మందిని ఎంతో ఓర్పుతో నడిపించినటువంటి మోషే, ఆయనకి స్వాస్థ్యం రాల వాగ్దాన దేశంలో. అనామకురాలైనటువంటి 5 ఆడపిల్లలకి దేవుడు ఆ భూభాగంలో స్వాస్థ్యం ఇచ్చాడు. నేను అందుకే అంటాను, రేపు పొద్దున పరలోకానికి వెళ్తే మీరు చాలా విషయాలు ఆశ్చర్యపోతారు. కారణం తెలుసా? మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు మీ కళ్ళకు కనపడతారు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మీ కళ్ళకు కనపడరు.
మీరు ఇలాగ ఎత్తుక్కుంటారు, ఇదేంటి చర్చిలో నా పక్కనే కూర్చునేది కదా అమ్మగారు, ఏ కనబట్లేదా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ మై ఫ్రెండ్స్. నిత్య జీవితాన్ని తేలిక తీసుకోమాకండి, పరలోకాన్ని తేలిక తీసుకోమాకండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. దేవుడు ఇక్కడ సర్ప్రైజ్ పెట్టాడు. ఒకే అధ్యాయంలో 2 ఇన్సిడెంట్స్ పెట్టాడు. ఒక ఆమెమో, ఒక 5గురేమో సంపాదించుకున్నారు, ఒక పెద్ద ఆయన పోగొట్టుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన పరిస్థితి ఏంటి? ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. రాబోయే సంవత్సరం రేపేమి సంభవించినో మనకు తెలియదు, కానీ రేపు అనేటువంటిది ఎవరి ఆధీనంలో ఉందో మనందరికీ తెలుసు. ఆ దేవాది దేవునికి మన జీవితాన్ని మనం అప్పగించుకుంటే దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో మనం సంపాదించుకోవచ్చు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. నిజమే, ఇదిగో వాగ్దానం కొరకు బహుశా మీరు ప్రార్థనాపూర్వకంగా మీరు దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చు. రాబోయే సంవత్సరంలో దేవా ఈ పని నా జీవితంలో జరిగించు, నా కుటుంబంలో జరిగించవచ్చు ఆశతో మీరు ప్రభు సంధికి వచ్చి ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం, దేవుడు వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చాలంటే ముందు కండిషన్స్కి మనం లోబడాలి. ఆ రిస్ట్రిక్షన్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ ఛాలెంజెస్ని మనం ఎదుర్కోవాలి. అందుకే దేవుడు ఎరుకొని వాళ్ళ కళ్ళ ముందు పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. అయ్యా, మీరు వాగ్దాన దేశంలోకి ఎంజాయ్ చేయటానికి వెళ్ళట్లేదు, వాగ్దాన దేశంలో పోరాటానికి వెళ్తున్నారు. ప్రతి స్టెప్లో కూడా మీరు పోరాడాలి. మీరు ఎంత బలంగా పోరాడతారో అంత ఎక్కువగా వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. సిద్ధమేనా పోరాటానికి? ఆర్ యు రెడీ టు ఫైట్? పాస్టర్ గారు 2023 అలసిపోయాం పాస్టర్ గారు. లేదు నాయన, శక్తి కూడా తెచ్చుకో. పోరాటాలు మన జీవితాంతం ఉంటాయి, ప్రతి సంవత్సరం ఉంటాయి. దేవుడు మన కళ్ళ ముందు చూపిస్తా ఉన్నప్పుడు, ఇదిగో ప్రభువా, నీవిచ్చినటువంటి వాగ్దానాన్ని, నీవిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నేను హస్తగతం చేసుకుంటా. ఏమ్మా, యాకోబు రాత్రంతా పెనుగులాళ్లే, తుంటి నరాన్ని ఎర్రగొట్టుకోలే. దేవుడు వెర్రగొడితే గాని మన జీవితాల్లో ఆశీర్వాదం రాదు కదా. వెర్రగొట్టబట్టానికి ఇష్టమేనా? ప్రభు చేతికి అప్పగించుకుందామా? ప్రతి ఒక్కళ్ళం ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మన జీవితాలు పరిశీలించుకుందాం. గతించిన సంవత్సరం అంతటిని బట్టి ప్రభుకి వందనాలు తెలియచేద్దాం. దేవా నీకు వందనాలు, ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభుని అడుగుదాం, రాబోయే సంవత్సరం కొరకు మమ్మల్ని సిద్ధపరచున్న ఆయన. రాబోయే సంవత్సరంలో ఎటువంటి పోరాటాలు మా ముందు నీవు ఉంచుతున్నావు ప్రభా, నీవు జ్ఞాపకం చేసుకో. ప్రభుని అడుగుదామా? దేవుని వాక్యపు వెలుగులో సిద్ధపడదామా? ఇదిగో ప్రభా, నీ వాగ్దానాన్ని నేను పొందుకోవటానికి నీ సన్నిధికి వచ్చాను ప్రభా, నీ మందిరానికి నేను వచ్చాను. అయితే ఆ వాగ్దానం అనేటువంటి నా జీవితంలో నెరవేర్చబడాలంటే పోరాటానికి సహాయం చేయి, హత్తుకొని ఉండటానికి సహాయం చేయి. నీ మాట చెప్పింది చెప్పినట్టుగా ప్రభా వినటానికి, చేయటానికి నాకు సహాయం చేయి. ప్రభుని అడుగుదామా? వెల చెల్లించవలసిందే. వెల చెల్లించకుండా మన జీవితాల్లో మనం పొందుకోలేం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నా ప్రభా. మా జీవితాలు మీ ఆధీనంలో ఉన్నాయి, కాలములు సమయములు మీ ఆధీనంలో ఉన్నాయి ప్రభా. నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాబోయే సంవత్సరాన్ని బట్టి మేము భయపడలేదు, కానీ మేము సిద్ధపడుతున్నాము ప్రభా. గతించిన సంవత్సరంలో ప్రతి ఛాలెంజ్ని దాటి రావడానికి మీరు కృప చూపించారు నాయన, మీకు వందనాలు. రాబోయే సంవత్సరం కొరకు మేము సిద్ధపడుతున్నాం. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నీవు చేయబోయేటువంటి వాగ్దానం కొరకు మేము సిద్ధపడుతున్నాం ప్రభా. సహాయం చేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని సిద్ధపరచండి.
యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.